అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్యాంక్ ఖాతాలోనైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ఎన్ని ఎకరాల నుంచి వెళ్ళి డబ్బులు అనేవి పడడం అయితే జరుగుతుంది. ప్రభుత్వం అనేది రైతు భరోసా డబ్బులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. మనకు నవంబర్ చివరి తేదీ నుంచి వెళ్ళే రైతు భరోసాకు సంబంధించి రాష్ట్రంలో డబ్బులు అయితే పడతాయని అయితే ప్రభుత్వం అయితే హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అదేవిధంగా రైతులకైతే నెరవేర్చుకున్నట్టయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. ఎకరాకు 7,500 రూపాయల చొప్పున మొదలుపెట్టి 1 నుంచి 10 ఎకరాల వారికి అయితే ప్రభుత్వం అయితే ఇవ్వాలని అయితే ఏదైతే ఉందో స్పష్టంగానైతే చెప్పడం అయితే జరిగిందన్నమాట. ప్రధాన అంశాలు: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్, అకౌంట్లోకి డబ్బులు జమ. ఒకసారి అయితే అకౌంట్ అయితే చెక్ చూసుకోండి. అంటే అయితే మనకైతే ఏదైతే ఉందో తాజా శుభవార్తన అయితే పెద్ద శుభవార్తన అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే న్యూస్ అయితే రావడం జరిగిందన్నమాట. కేబినెట్ సబ్కమిటీ నివేదిక రావడం వచ్చిందన్నమాట. మంత్రి నాగేశ్వరరావు అయితే తెలిపారు. నివేదిక రాగానే రాబోయే పంట కాలం నుంచి రైతులకు ఎకరాకు 7,500 రూపాయల పెట్టుబడి అందిస్తామని ఆయననైతే తెలిపారన్నమాట. ఎకరం నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరి నాటికి రైతు భరోసాను పూర్తి చేయాలని అయితే ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు మంత్రి తెలిసారన్నమాట. ఇప్పటికే మనకి ఇక్కడ చూసుకోవచ్చు, డిసెంబర్ 3న వచ్చేసి ప్రజాపాలన బహిరంగ సభనైతే ఏర్పడడం అయితే జరుగుతుందన్నమాట. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 3న ప్రజాపాలన బహిరంగ సభ నిర్వహించాలని అయితే సీఎం రేవంత్ అయితే నిర్ణయించినట్లు సమాచారం. హైదరాబాద్లో జరిగే ఇది ఏదైతే ఉందో ఈ సభకు మేరకు అయితే మనకైతే సంవత్సరం అయితే పూర్తి అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. ఇచ్చిన హామీలను ఏదైతే ఉందో రైతు భరోసాను అయితే త్వరగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని అయితే ప్రభుత్వం అయితే యోచించినట్లు సమాచారం. రైతులకు గుడ్ న్యూస్, అకౌంట్లకి డబ్బులు జమ చేసుకోండి. ఇంకో రెండో శుభవార్త వచ్చేసి తెలంగాణ రైతులకు సర్కార్ అయితే తీపి కబురు చెప్పింది. సన్నవడ్లకు బోనస్ డబ్బులు చెల్లింపులు మొదలుపెట్టింది. ఇప్పటికే పలువురు రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసింది. ప్రస్తుతం వరి ధాన్యం కొనుగోలు జరుగుతుండగా విడతల వారీగా బోనస్ డబ్బులు అయితే చెల్లింపులు చేపిస్తామని అయితే ప్రకటించారు. ఈ మేరకు పరసఫరా ఏదైతే ఉందో శాఖను అయితే ఏర్పాట్లు చేస్తుందన్నమాట. రైతులకు రైతు భరోసా పథకం ఏదైతే ఉందో మనకు ఏదైతే సంవత్సరం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వచ్చి సంవత్సరం అయితే కావడం అయితే జరుగుతుంది. ఈలోగా రైతు భరోసా ఏదైతే ఉందో పంట పెట్టుబడి సాయం ఇవ్వకపోతే ప్రభుత్వం అయితే విమర్శలు అయితే కురిపిస్తాయని అయితే ముందు జాగ్రత్తతోనే రైతు భరోసాను అయితే వీలైనంత త్వరలో రైతుల ఖాతాలో జమ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే మనకైతే మొన్ననే హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. నవంబర్ చివరి తేదీ అంటే ఈరోజు 22 తారీఖు అంటే మనకి 2-3 రోజులలో వచ్చేసి 10 ఎకరాల వారికి కూడా డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. అప్పుడు రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 వరకు తెలంగాణలో ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి తుమ్మలను అయితే వెల్లడించారు. తమ పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులకు రైతు భరోసా పెట్టుబడి సాయం అయితే అందించనున్నట్లయితే సమాచారం అయితే రానే వచ్చిందన్నమాట. ఈ ఏదైతే రైతు భరోసా పథకం సంబంధించి చూసుకున్నట్టయితే ఒక పక్క చలి వేస్తుంది, అలాగే ఇప్పుడు మనకి ఏదైతే చలికాలంలో నేపథ్యంలో పంటలు అయితే పొలాలు అయితే కోతకైతే రావడం అయితే జరిగిందన్నమాట. మరి ఇది సంగతి. మనకు రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలో టీజీ రైతులకైతే తెలంగాణ ప్రభుత్వం అయితే శుభవార్తను అయితే చెప్పిందన్నమాట. ఇక అకౌంట్లో ఒక్కొక్క రైతుల ఖాతాలో వచ్చేసి టింగనైతే మెసేజ్లు అయితే వస్తాయని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. మీ ఏదైతే బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయో డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. ఈ రోజు నుంచి మనకు ఏదైతే ఉందో మొన్నటి నుంచి కూడా డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఇది సంగతి. మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే